అందరికీ నమస్తే అండి. ఇవాళ తోటకూర పెసరపప్పు పొడికూర ఎలా వండాలో చూపిస్తానండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసుకోవాలండి. ఈ పెసరపప్పు మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. పప్పు చల్లారాక కడిగి పెట్టుకోవాలి. పప్పు కొలుచుకున్న గ్లాస్ తోటే 2 గ్లాసులు నీరు పోసుకోవాలండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. 4 పచ్చిమిర్చి కోసి వేసుకోవాలి. అలాగే కడిగి తరిగి పెట్టుకున్న తోటకూర కూడా వేసుకోవాలండి. మంట సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉడుకు మొదలయ్యాక ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టి మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పెసరపప్పు సగం ఉడికిందండి. ఇప్పుడు ఇందులో 1 చెంచా కారం, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి. పెసరపప్పు పూర్తిగా ఉడికిందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 చెంచాలు నూనె పోసుకోవాలి. నూనె కాగాక తాలింపు గింజలు వేసుకుని వేయించుకోవాలండి. తాలింపు వేగిందండి. ఇప్పుడు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఉడకబెట్టుకున్న పప్పు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇదేనండి తోటకూర పెసరపప్పు పొడికూర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.